1969లో ప్రత్యేక తెలంగాణ కోసం అమరులైన విద్యార్థులు 369 మంది అయితే అందులో 95% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ. మలిదశ ఉద్యమంలో కూడా 2009లో కూడా 2009 నుండి 2014 వరకు కూడా 1200 మంది పైగా చనిపోయిన విద్యార్థులు యువత కూడా ఈ 93% జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు. మరి వీళ్ళంతా కూడా చనిపోయింది ఎందుకోసం, ఎవరి కోసం? తెలంగాణలో పాట పాడింది, గజ్జగట్టింది, అలాగే గంతులేసింది, వేదికల్ని సిద్ధపరిచింది, జెండా పట్టింది, జై కొట్టింది, అంతా కూడా ఈ 93% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ. మరి వీళ్ళకి ఎందుకు అధికారం రాలి? కారణమే అంటే వీళ్ళు చిన్న చిన్న ప్రలోభాలకు గురికావాలి. వీళ్ళు ఇప్పటికి కూడా ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలు కానీ, బీజేపీలో ఉన్న బీసీలు కానీ, టీఆర్ఎస్లో ఉన్న బీసీలు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ అడుక్కోవడం తప్ప వాళ్ళకి స్వతంత్రంగా మా ఓట్లు మేము వేసుకొని మేము అధికారానికి వస్తా అనే స్పృహ లేదు, ధైర్యం లేదు. ఇంకా భిక్షగాళ్ళగా అడకతినే స్థితిలోని ఈ వర్గాలు ఉండిపోయాయి. కారణం ఏమంటే చదువుకున్న మేధావి వర్గం, అలాగే ఈ ఉద్యమాలు చేస్తున్న కుల సంఘాలు, అధికారం పరమావధిగా కుల సంఘాలు, ఇలా రాజకీయ పునాదిగా, రాజ్యాధికార పునాదిగా కుల సంఘాల ఉద్యమం వేదికారణంగా రాయితీ ఉద్యమాల పేరు మీద మాత్రమే కుల సంఘాలు పరిమితం ఆయన కారణంగా ఇవాళ 0.5% లేని వెలుగులు గత 10 ఏళ్ళుగా పరిపాలన చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4% ఉన్న రెడ్లు 40 ఏళ్ళు పరిపాలన చేస్తారు. సిగ్గుచేటు 52% చెప్పుకుంటున్న బీసీలు ఒక్కసారి ముఖ్యమంత్రి కాలేదు. సిగ్గుచేటు అని చెప్పేసి ఈ సందర్భంగా బీసీ సమాజాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇవాళ ఒక ఎస్సీ మాదిరిగా అయింది బీసీ ముఖ్యమంత్రి సాధన కోసం నెలకు దగ్గర 3 లక్షల ఉద్యోగాన్ని త్యాగం చేసి 7 సంవత్సరాలు నా యొక్క పదవిని ఇవాళ ఫలంగా పెట్టి ఇలా ఈ ఉద్యమాన్ని చేపడుతుంటే బీసీలు ఎవరు రావట్లేదు. బీసీలో ఉన్న మేతో రావట్లేదు. బీసీలో ఉన్న కుల సంఘాల పేర్లతో చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరు కూడా ఒక ప్లాట్ఫామ్ మీద రావట్లేదు. కారణం ఏంటి అంటే వాళ్ళు ఆడుకోవడం వరకు మాత్రమే పరిమితమైంది, రాయితీలకే మాత్రమే పరిమితమైంది. రాజకీయ అధికారము రుచి ఎట్లా ఉంటుందో ఒకసారి కేసీఆర్ గారు అడగండి. రాజకీయ అధికారం రుచి ఎట్లా ఉంటుందో ఒకసారి రెడ్లను రేవంత్ రెడ్డిని అడగండి. ఆ రెడ్లను జాలారెడ్డి, ఇంకో రెడ్డి ఆ రెడ్లను అడగండి. ఇవాళ 9 సంవత్సరాలుగా 30 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఇప్పటి వరకు ప్రవేశపెట్టాడు కేసీఆర్ గారు. దాంట్లో 93% ఉన్న బీసీ ఎస్టీల వాటా ఎంత? నీళ్లు నిధులు నియామకాలు అన్నాడు కదా, మరి నిధులలో 93% మంది ఈ వర్గాలకు ఎంత వాటా వచ్చింది 10 ఏళ్లలో? కనీసం 5% వాటా కూడా దక్కలేదు. కారణమే 5% వాటా కూడా దక్కలేదు. బీసీలకైతే మరీ దారుణంగా 5,000 కోట్లు మంజూరు చేస్తుందంట, ఖాళీ 5,000 కోట్లు కూడా ఖర్చు కాదు. అంటే ఎంత దుర్మార్గం అంటే ఇవాళ బీసీలు అంతమంది ఉండి అధికారానికి దూరమై ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్లు తమ వాటా రాకపోయినా నిస్సిగ్గుగా ఎక్కడ కూడా ఔషం లేకుండా వ్యవహరిస్తున్నామంటే కారణం ఎవరు? మనమా అగ్రకుల, లేదంటే మైనారిటీ కుల, ఆధిపత్య కుల? తప్పంతా మనలో వాళ్ళ. ఇలా ఆత్మ పరిశీలన చేసుకోవడం అవసరం ఉంది. నీళ్ళ విషయానికి వస్తే ఇలా భూమి లేని ఈ వర్గాలకి నీళ్ళు వస్తే ఎవరికి పోతున్నాయి? ఇప్పుడు జలయజ్ఞం ధనయజ్ఞంగా మారి రైతు బీమా, రైతు బంధు అంతా ఇవాళ భూస్వాముల బంధుగా మారి ఇవాళ ఆ డబ్బంతా భూస్వాముల చెంతకు చేరి ఇవాళ నీళ్లు అంతా కూడా ఈ భూస్వాముల భూమిలోకి చేరి ఈరోజు నిధులెండిపోయాయి, నియామకాల సంగతి వస్తున్నాయి. అదే పరిస్థితి ఇవాళ బ్యాక్లాగ్ పోస్ట్ ఇంప్రూవ్లో కానీ,
ఉన్న పోస్టు 3 లక్షల పోస్టు ఖాళీ ఉన్న పోస్టు నింపడంలో కానీ ఎక్కడ కూడా శ్రద్ధ పెట్టలేదు, నింపిన పరిస్థితి లేదు. సో నియామకాల విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే కాడికి 2,50,000 బ్యాక్లాగ్ పోస్టులు అవి నింపలే. కనీసం శ్రీకృష్ణ కమిటీ లెక్కల ప్రకారం చూసినా, విశ్వం కమిటీ లెక్కల ప్రకారం చూసినా 3 లక్షల పైన ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. 30,000 ఉద్యోగాలు నింపి చేతులు దొరుకుతున్నాడు కేసీఆర్. ఇంటికో ఉద్యోగం అన్నాడు, దళిత ముఖ్యమంత్రి అన్నాడు, దళితులకు 3 ఎకరాలు అన్నాడు, అలాగే దళిత బంధు అన్నాడు, బీసీ బంధు అన్నాడు, మైనార్టీ బంధు అన్నాడు, ప్రజాలక్ష్మి అన్ని దగా పథకాలు, మోసం పథకాలు. ఇది కేవలము 1,00,000 మందిలో ఇవాళ ఒక 500 మందికి 1000 మందికి ఇచ్చి మిగతా వాళ్ళందరికీ ఎవరికి కూడా ఈ పథకాలు కావాలి. కాబట్టి ఏ మోడల్ తెలంగాణ ఇవాళ మనం కోరుకుంటున్నామో, ఏ తెలంగాణ అయితే మనం ప్రజాస్వామిక తెలంగాణ, సామాజిక తెలంగాణ, బహుజన తెలంగాణ కోరుకున్నామో, ఆ తెలంగాణ రాకపోవడానికి మొదటి ముద్దాయి ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ అయితే, రెండవ ముద్దాయి ప్రొఫెసర్ కోదండరామరెడ్డి. ఎందుకంటే వాళ్ళు భౌగోళిక తెలంగాణకే పరిమితమైంది. నేను ప్రొఫెసర్ జయశంకర్ గారిని అడిగాను, సార్ భూమి లేని మా ప్రజలకు నీళ్ళు వస్తే ఎక్కడికి పోవాలి, ఎవరికి పోవాలి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ నీళ్ళు ఎవరికి పోవాలి? 25% కూడా భూమి మాకు లేదు కదా, 75% కేవలం 7% జన ఆధిపత్య కులాల దగ్గర ఉంది కదా. మరి ఈ నీళ్ళన్నీ వాళ్ళకే పోతాయి కదా, నిధులంతా వాళ్ళకే అధికారం వస్తుంది కదా, వాళ్ళకే పోతాయి కదా, నియామకాలు వాళ్ళ కుటుంబాలకే పోయినాయి కదా. కాబట్టి ఇవాళ నీళ్లు, నిధులు, నియామకాలు అంటే ఆకలైన అదే దొరల తెలంగాణను, భౌగోళిక తెలంగాణను ఇవాళ సాధించింది. దాన్నే జయశంకర్ గారు ముందుకు తీసుకెళ్తే, కోదండరామరెడ్డి గారు నయా గాంధీ, నయవంచకుడు, బహుజన ద్రోహి కోదండరామరెడ్డి ఇవాళ బహుజనులకు అధికారం కాకుండా ఇవాళ దొరలకు అధికారాన్ని తీసుకొచ్చిండు. మళ్ళీ ఇవాళ రెడ్డిని ముఖ్యమంత్రి చేసే ఆలోచనలో ఉన్నాడు. గతంలో కూడా మొదటి ముఖ్యమంత్రిని రెడ్డిని చేయాలని జయపాలరెడ్డిని ప్రతిపాదించాడు, జానారెడ్డిని ప్రతిపాదించాడు. దాంతో భాగంగా కేసీఆర్ అన్ని తరివేస్తే ఆయన పోయి సపరేట్ గా పార్టీ పెట్టుకున్నాడు, అటర్ ఫ్లాప్ అయ్యాడు. ఇలా తిరిగి కాంగ్రెస్ పార్టీ రూపంలో రెడ్ల నాయకత్వంలో పోటీ చేస్తా, నాకు సింబల్ మీదే ఇవ్వండి అని చెప్పేసి రెడ్డినే ముఖ్యమంత్రి చేసే ఆలోచన ఇవాళ కోదండరామరెడ్డి చేస్తున్నారు. సో కాబట్టి ఇలా చదువుకున్న మేధావి వర్గము ఎవరైతే ఉన్నారో ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలో వాళ్ళు త్యాగాలకు సిద్ధపడకుండా, వాళ్ళు తమ సమాజం గురించి మాట్లాడకుండా, సమాజం గురించి ఆలోచించకుండా ఇలా పూలే, అంబేద్కర్, పెరియార్ ఆలోచన విధానాన్ని ఎక్కడ లేవనెత్తకుండా ఈ సమాజం గురించి ఏ సమాజ వర్గాల్లో మనం వచ్చాము, మన సమాజం పన్నుల రూపంలో, మన సమాజం పోరాట రూపంలో ఇలా పోరాటం చేస్తే ఈ స్థాయికి మనం ఎదిగాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ వల్ల ఈ స్థాయికి ఎదిగాం. మళ్ళీ మన సమాజానికి ఏం చేస్తారు? ఏం చేయకపోగా మన పొట్ట, మన పిల్లలు, మన చదువులు, మనకు బంధువులు ఇక్కడికే పరిమితం కారణంగా ఇవాళ ఆధిపత్య వర్గాలు ఇవాళ తమ అధికారం సాధించడానికి అనేక రకాల పోరాటాలు, మన మీద ఆధిపత్యం చేయడానికి వాళ్ళు త్యాగాలు చేస్తుంటే మనం ఇలా అడ్డపడుకొని ఇవాళ మాకు సీట్లు ఇవ్వలే, మాకు 34 సీట్లు అలా ఇవ్వండి అని చెప్పి సిగ్గు లేకుండా ఇవాళ అడుగుతున్న పరిస్థితి ఇవ్వాలి. బీసీలేదు కాంగ్రెస్ పార్టీ మైకే రాజకీయ పార్టీ ఉంటే, బీసీలకి రాజకీయ పార్టీ ఉంటే ఎవరిని ఎందుకు అడగాలి? ఏం అవసరం అడగాలి? కాబట్టి ఇవాళ బీసీలకి నిజంగా ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఏమాత్రం ఆత్మగౌరవం ఉన్నా, సొంత రాజకీయ ఎజెండా కోసం అందరు కలిసి ఒకటే ప్లాట్ఫామ్ పెట్టారు. ఇవాళ ఒక మంగళ కమ్యూనిటీ తమిళనాడులో పెరియార్ మూవ్మెంట్ కారణంగా ఇవాళ పరిపాలన చేస్తుంది. మరి ఇక్కడ ఎందుకు రావట్లేదు? పెరియార్ యొక్క ప్రభావం ఈ ఆంధ్ర, తెలంగాణ ప్రాంతంలో ఎందుకు జరుగుతుంది? కాబట్టి ఇవాళ ఆ పెరియార్ మూవ్మెంట్ ప్రభావము, ఆయన యొక్క ఆలోచన విధానము ఈ తెలుగు రాష్ట్రాల మీద పడకపోవడం వల్ల దానికి అగ్రవర్ణాలే ఇంకా ఆధిపత్యం చేస్తున్నారు. వెలమ పోతే రెడ్డి రావాలి, రెడ్డి పోతే వెలమ రావాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అగ్రకులాలు మళ్ళీ తెలంగాణ రాష్ట్రం కూడా మళ్ళీ అగ్రకులాలు పరిపాలించాలా? మరి ఇదెక్కడి సామాజిక న్యాయం, ఇదెక్కడి ఆర్థిక న్యాయం, ఇదెక్కడి రాజకీయ న్యాయం? బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించింది ఇదేనా? మహాత్మా జ్యోతిరావు పూలే ఆశించింది ఇదేనా? పెరియార్ ఆలోచన ఇదేనా? కాబట్టి ఇవాళ పార్టీలకు అతీతంగా ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 52% బీసీలు మొదటి సంవత్సరంగా ముఖ్యమంత్రి కావాలి.
రెండో సంవత్సరం ఎస్టీలు కావాలి, మూడో సంవత్సరం ఎస్టీలు కావాలి, నాలుగో సంవత్సరం మైనార్టీలు కావాలి, ఐదో సంవత్సరం మైనా కావాలి. ఇలా 5 ఏళ్లలో 5 సామాజిక వర్గాలకి ముఖ్యమంత్రి పదవి రావాలి. ఉచిత నాణ్యమైన విద్య, ఉచిత నాణ్యమైన వైద్యం, ఉచిత న్యాయము, నాణ్యమైన న్యాయం, అలాగే ఉచిత ఉపాధి ఉద్యోగ అవకాశాలు. ఇవి ఈ 5 అంశాలు అత్యంత కీలకమైన అంశాలు. ప్రతి పౌరుని యొక్క జీవితం మారడానికి, కుటుంబం మారడానికి. వాటి గురించి ఎక్కడ చర్చ జరగకుండా ఆధిపత్య వర్గాలు ఉచితాల పేరు మీద ఇలా మేము 6 పథకాలు ఇస్తాం, వీడు దళిత పథకాలు ఇస్తారు, ఆ బద్ద పథకాలు ఇస్తారు, ఈ పథకాలు ఇస్తారు. ఈ పథకాల మోసంలో పడి పవర్కు దూరం అవుతున్నాం మనం. ఏ అధికారానికి దూరం మనం, లక్షల కోట్లు పంచే అధికారానికి దూరం అవుతున్నాం. తస్మాత్ బహుజన సమాజమా, వాళ్ళ జాగ్రత్తగా మన ఓటు మనం వేసుకుందాం, మనమే అధికారంలో పోతాం. ఎవరినో బతలాడకుండా, ఎవరినో దేవరించకుండా మన ఓట్లతో మనం అధికారం రావడం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియ. మెజారిటీ ఇస్ ద రూల్ అనేది డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన సూత్రం. ఆ సూత్రాన్ని అమలు చేయడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పొలిటికల్ పవర్స్ మాస్టర్ కీ అని, ఆ మాస్టర్ కీని తెలంగాణలో బహుజన సమాజం పట్టుకోకుండా వాళ్ళ అధికారం రాలేదు. ఆ బహుజన సమాజం అధికారం రావాలంటే ఇవాళ ఆ పార్టీ బిఎస్పీ లాంటి పార్టీలు, మిగతా బహుజన బీసీల కోసం ఒక పార్టీలు ఉద్భవించాలి. వాళ్ళంతా ఉమ్మడిగా పోరాటం చేసి అధికారాన్ని సాధించుకొని తమ ముందు కోసం తానే ఇవాళ ముందుకు రావాలి. ఓకే, చదువుకున్న మేధావర్గం రావాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.